వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఇక్కడ 3వ రోజు దీక్షా శిబిరంలో మరి ఈ రిలే నిరాహార దీక్షలు కూర్చున్న ప్రతి ఒక్క సోదరుడికి సోదరిమణికి అలాగే పెద్దలకు పార్టీ నాయకులకు ఫాతిమా సుధాకర్ బాబు అందరికీ పేరు పేరున కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మంచి కోసం చేస్తున్న దీక్ష ఇది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఒకటా రెండా చెప్పాలంటే అది ఒక చాంతాడంత ఉన్నాయి అవన్నీ కూడా. ముఖ్యంగా తండ్రిని మించిన తనయుడితో వచ్చాడు ఈ రాష్ట్రంలోకి. తండ్రి వల్లే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనుకుంటే కొడుకు అంతకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు ఆయన వచ్చి ఇంకా పూర్తిగా సర్వనాశనం చేసి పడేస్తా ఉన్నాడు. ఈ రోజు విద్యా వ్యవస్థ ఎలా తయారైందో, నేను ఒక తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా పనిచేసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అకాడమీని తీసుకురావటమే కాకుండా ఆ నిధులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము చాలా పెంచి 60 కోట్లు 150 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి దాన్ని ఇంకా మేము ఒక 60 కోట్లకు పెంచి 200 కోట్లు చేసి పెడితే ఈ రోజు ఈ లోకేష్ ఆ ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నియమించినటువంటి వ్యక్తుల ద్వారా ఆ ఫండ్స్ గా చేస్తూ మొత్తం అకాడమీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ లోకేష్. ఇతనికి ఓ అంటే నారాదు, చదువు లేదు, పాడు లేదు, సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళ నాన్న కొనిచ్చినాయే. అందుకనే ఈ రోజు ఈ అభ్యర్థులు డిఎస్సి రాయటం అంటే ఎంత కష్టమైన విషయమో అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతని జీవితంలో కష్టపడి ఒక్క పరీక్ష కూడా రాసింది లేదు కదా. అందుకనే ఈ రోజు ఎంతమంది అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలు దానికోసం ఎదురు చూస్తా ఉన్నారో అలా కష్టపడి రాసినటువంటి అభ్యర్థులకి నిజంగా మెరిట్ సాధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా లోకేష్ ఒక్కొక్క సీటు 15 లక్షలకి పూర్తిగా ఎవరు డబ్బిచ్చారో వాళ్ళకు అమ్మేసుకొని, ఎందుకంటే చాలా పేదవాళ్ళు లోకేష్, మీకు తెలియదు కదా, నేనే చెప్పగలను అమ్మమ్మను గనక. ఏంటంటే చాలా పేదవాడు, అతనికి బట్టలు లేవు, పాపం కారు లేదు, మరి తినడానికి తిండి కూడా లేని దరిద్రం అనుభవిస్తా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు డబ్బులు కావాల్సి వచ్చి ఈ పేద మరి డిఎస్సి అభ్యర్థులు వీళ్ల సొమ్ము కోసం ఈ విధంగా పాకులాడుతా ఉన్నాడంటే మరి అంత దరిద్రుడైతేనే కదా. లక్షల కోట్లు వాళ్ళ బాబు సంపాదించి పెట్టాడు కదా. 6 లక్షల కోట్లు ఇప్పటి వరకు సంపాదించి ఏం చేసుకుంటారో కూడా, పోయేటప్పుడు ఎంత కట్టుకుపోతారో కూడా తెలియదు వెంట పెట్టుకొని. ఆయనకొకడు, మళ్ళీ ఈ లోకేష్ ఒక కొడుకు, వీళ్ళందరూ ఎన్ని తరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తులు సంపాదించారు. కానీ ఈ రోజు ఈ పేద అభ్యర్థులు వీళ్ళ డబ్బు కక్కుర్తి పడేంత హీన స్థితికి, నీచ స్థితికి మరి ఈ తండ్రి కొడుకులు దిగజారంటే వాళ్ళు దరిద్రులుగా ఇంకేం చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో అడుక్కునేవాడు ఆత్మగౌరవంతో చాలా బాగా ధైర్యంగా బతకగలుగుతూ ఉన్నాడు. వాడు ఆత్మగౌరవంతో ఉంటున్నాడు అడుక్కున్నా సరే. కానీ ఈ తండ్రి కొడుకుల యాచనకు మాత్రం, అవినీతికి మాత్రం అంతం లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయాలన్నా కూడా దాని దగ్గర కూడా కమిషన్లు కొట్టేటువంటి దరిద్రంగా ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఉండే భూములు చాలటం లేదు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, చివరి కొండలు, దేవుడి కొండలను కూడా కొట్టిపారేస్తా కొండలను కూడా దోపిడీ చేస్తున్నటువంటి ఈ ముఠ అంటే ఒక దొంగల ముఠ ఆంధ్ర రాష్ట్రంలో చొరబడింది. వీళ్ళు రాజధాని కట్టేది లేదు, ఆ పేరుతో రైతుల భూములుగా చేయడానికి వచ్చిన ముఠ ఇది. ఈ రోజు అన్ని వర్గాల వాళ్ళని ఉద్యోగస్తులు మోసం చేశారు. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 ఫార్ములాలు 7 అన్ని పోయినాయి. ఇవన్నీ కూడా అమలు అసమర్థ పరిపాలన, ఇష్టం వచ్చినట్టుగా తాగుడు మాత్రం రాష్ట్రంలో మద్యం వ్యాపారం విచ్చలవిడిగా చేస్తూ పేదల బ్రతుకులతో ఆటలాడుకుంటున్నటువంటి ఈ తండ్రి కొడుకులు ఈ రోజు అన్నిట్లో కూడా చేయి పెడతా ఉన్నారు. దానికి ఇదే ఉదాహరణ. మరి ఈ డిఎస్సి ఎగ్జామ్ మొన్న ఎలక్ట్ అయిన వాళ్ళ పేర్లేమీ బయటికి రాలేదు. అదేవిధంగా ఎవరిని సెలెక్ట్ చేశారో ఆ లిస్టు బయట పెట్టలేదు. తర్వాత క్రీడలకు సంబంధించి అందులో ఇచ్చామన్నారు. ఇదిగో మన అమ్మాయిలు ఆడుతా ఉన్నారు కదా, బహుశా ఈ ఆటను కూడా పెట్టారో లేదో తెలియదు నాకు. పెడతారు, రేపు పెడతారు. ఇప్పుడు ప్యాకాట్ వాళ్ళకి ఇచ్చారు, రేపు ఈ ఆటల వాళ్ళకి కూడా ఇస్తా ఉంటారు. క్రీడలంటే నిజంగా జాతీయ స్థాయిలో బహుమతి సంపాదించినటువంటి వాళ్ళు
మెడల్స్ సాధించినటువంటి వాళ్ళకి నిజంగా ఇచ్చారు అనుకుంటే ధైర్యంగా ఆ లిస్టు బయట పెట్టండి. మీరు ఉద్యోగాలు ఇచ్చారో బయట పెట్టండి. ఒక్క పేరు లేదు, సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు ఏంటనేది రాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా వివరంగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా బయట పెడితే ఇక్కడ కూడా దాన్ని ఖండించిన పాపాను పోల. కానీ ఈ ఉత్తర కుమారుడు ఉన్నాడే, మీకు భారతంలో ఉత్తరుడు తెలుసు కదా, ఆయన అంతఃపురంలో కూర్చొని ఆడవాళ్ళ మధ్య బీరాలు పలుకుతూ ఉంటాడు. ఆ అంతఃపురంలో కూర్చొని నేను లేచానా, నేను యుద్ధానికి వెళ్ళానా, కౌరవులేంటి ఎవరినైనా సరే చిత్తుగా ఓడించి పారేస్తాను అని చెప్తా ఉంటాడు. తీరా బయలుదేరవయ్యే యుద్ధానికంటే అమ్మో నాకు ఒంట్లో బాగాలేదంటాడు. అలాంటి ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పార్టీ కార్యకర్తల మీటింగ్ లో ఈ లోకేష్ ప్రగల్భాలు పలుకుతా ఉంటాడు. ఏమని, అబ్బో నేను అసలు ఎన్నిసార్లు సవాల్ చేశానో, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచాను కానీ ఆయన ఒక్కసారి కూడా ఆయన నిలబడలేదు, పారిపోయాడట. ఒంటి చేతి మీద రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి ఒక ప్రజా నేత, ఎదురులేని మాట తప్పని మడమ తిప్పనటువంటి ఒక యోధుడు జగన్మోహన్ రెడ్డి గారట. ఈ పిరికి లోకేష్ కు భయపడి పారిపోయాడట. ఈ మాటలన్నీ కూడా ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మట్లా, వాళ్ళ పచ్చ మీడియా తప్ప. ఆ పచ్చ మీడియాలో రచ్చరచ్చగా రాసుకోవటం తప్ప వాళ్ళు ఇంకేం, అది ఆనందం, సునకానందం అంటారు. అది కుక్కకి ఎముక దొరికితే అదే నవ్వులతో నుంచి ఏదో వస్తుంది అనుకొని సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే, మన మీద కేసులు పెడుతూ మనల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయిస్తూ అదేదో పెద్ద వీరత్వం లాగా, అదేదో గొప్ప శౌర్యం లాగా మేమేదో సాధించామన్నట్టు చేసింది ఏం లేదు. ప్రజలకి ఒక్క పని ఇంతవరకు కూడా ఒక్కటి కూడా సాధించకపోగా పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయి. రైతులు, ప్రతి రైతు ఏడుస్తా ఉన్నాడు రోడ్డు మీదకి వచ్చి. ఉద్యోగస్తులు ఏడుస్తున్నారు, కార్మికులు ఏడుస్తున్నారు, స్కూల్లో పిల్లలు ఏడుస్తున్నారు. ఏమీ లేదు రాష్ట్రంలో. ఏ వసతి, ఏ సదుపాయం కల్పించకుండా లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని పూర్తి అప్పుల్లో ముంచి సర్వనాశనం చేస్తున్నట్టు ఈ తండ్రి కొడుకులు ఇంత దుర్మార్గ పరిపాలన, ఇంత అధమ పరిపాలన, ఇంత దరిద్ర పరిపాలన గతంలో ఎవరు కూడా ఇవ్వలేదనేటువంటి ఒక రికార్డు మాత్రం తండ్రి కొడుకులు తెచ్చుకున్నారు. ఆ రికార్డు సాధించారు. అందులో మాత్రం నంబర్ 1 లో ఉన్నారు. మిగిలినవన్నీ చూస్తే ఇక పోలీసు వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు పిలిస్తే రమ్మంటే పోయేటువంటి పోలీసు వ్యవస్థ తయారైంది. వాళ్ళు ఇంతవరకు నేర్చుకున్న ట్రైనింగ్ లో ఏమి నేర్చుకున్నారో, ఎటువంటి విలువలు పాటించాలో, ఈ సమాజానికి ఎట్లాంటి రక్షణ ఇవ్వాలో, ఈ బాధ్యతలన్నీ మర్చిపోయినటువంటి పోలీసులు ఎంత హీనంగా అంటే బాధితులు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. కొట్టిన వాళ్ళని, చంపిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని, దుండగల్ని, స్మగ్లర్ని వాళ్ళని కాపాడటానికే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళకి 29వ ర్యాంకో 30వ ర్యాంకో వచ్చింది ఈ రాష్ట్రంలో. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసులు 3 సార్లు మెడల్స్ అందుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో 3 సార్లు మెడల్స్ అందుకున్నటువంటి గొప్ప వ్యవస్థగా పేరు తెచ్చుకున్నారు. అదే కాదు, భరోసా కేంద్రాలు కానీ ప్రతి ఒక్క దానికి కూడా అవార్డులు సాధించి ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని రెంటిని 2 కళ్ళలాగా అద్భుతంగా నడిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేతగాని పనికి మాలినటువంటి అవినీతి పరులైన ఈ తండ్రి కొడుకులు ఎక్కడని ఈ ప్రజలే బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఒరే బాబు ఎప్పుడు దిగిపోతారా మీరు అని చెప్పి జనం ఎదురు చూస్తా ఉన్నారు. లేకపోతే ఎంత దారుణాలు మనం చూస్తున్నాం కదా. అంబటి గారి ఇంటి మీద పడి ఎలా కాల్ చేశారండి. ఇంట్లో ఆడవాళ్లుంటే అసలు ఏమాత్రం జ్ఞానం, కొంచెమైన వివేచన ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వం అనేది 10 మందిని కాపాడడానికి ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్ళకు అండగా నిలబడాల. అట్లాంటిది పోయి మీ ఎమ్మెల్యేలే వచ్చి ఇంటి మీద ఆ విధంగా కాల్ చేస్తా ఉంటే దానికే కేసులు లేవు. ఏమిటి ఇదేనా అడిగినందుకు తీసుకెళ్లి రాంబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అదేవిధంగా ఈ రోజు కూడా అంతే, ఫాతిమా గారు వాళ్ళ నాన్నగారిని అట్లాగే ఎన్ని దొరుకుతా ఉన్నామంటే వాళ్ళకి తెలిసింది అదే విద్య. దీని ద్వారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో అందరి నోళ్లు మూసేయించవచ్చని, ముఖ్యంగా ఈ జంజీ అంతా వీళ్ళందరినీ కూడా ఒక గంజాయి బ్యాచ్ లాగా మాట్లాడుతున్నాడు. నిన్న ఎవరు ఈ గంజాయి బ్యాచ్ కి ఎవరు లీడరో ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు.
ఎందుకన్నానంటే ఆయన హయాంలోనే గంజాయి బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అక్కడ ఉత్తరాంధ్రలో అయ్యన్న పాత్రుడు వాళ్ళంతా కూడా ఈ గంజాయి బేరంలో ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. దాని ద్వారా కూడా వాటి నుంచి వచ్చే కమిషన్లు పూర్తిగా దండుకునే తండ్రి కొడుకులు ఈ గంజాయి వ్యాపారాన్ని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళకి ఇట్లాంటి భాష వస్తూ ఉంది. ఈరోజు జంజీల యువత నిజంగానే మొన్న ఢిల్లీలో ఉప్పొంగారు, యువత రక్తమేంటో చూపించారు, ప్రధానమంత్రిని వాళ్ళ గద్దెను గడగడలాడించారు, అన్యాయానికి రాజీనామా చేయించారు విద్యాశాఖ మంత్రిని. అది మన యువత. అలాంటి యువత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా చెలరేగుతా ఉంది. జరిగిన అన్యాయాల మీద, అక్రమాల మీద ఎవరు నిజంగా ఉద్యోగానికి అర్హులో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి అటువంటి నైతిక బాధ్యత వహించి ఈ విధంగా తప్పుదారి పట్టించి అవినీతిలో డబ్బులు తీసుకొని వాళ్ళకి సరైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్ముకున్నటువంటి ఈ లోకేష్ ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు రాజీనామా చేస్తాడా అని చెప్పి ఈ రోజు కార్యక్రమం మరి 3వ రోజు ఇది రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారి అధ్యక్షతను జరుగుతున్నాయి ఇక్కడ గుంటూరులో. అందువల్ల ఇంకా బహుశా రేపటితో లాస్ట్ టైం అనుకుంటాను జరుగుతున్నాయి. దీని తర్వాత ఈ రోజు నెక్స్ట్ మళ్ళీ ఇంకో కార్యాచరణ ఉంటుంది పార్టీ నుంచి. ఇవి మాత్రం వదిలిపెట్టేది లేదు అసలే. మరి ఎందుకంటే ఆ పుత్రుడి కోసం ధృతరాష్ట్రుడు మనకు తెలుసు, ఆ కొడుకు కోసం మొత్తం వంశనాశనం చేసుకున్నాడు. గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు కొడుకు మీద ప్రేమ, అతి ప్రేమ ఎక్కువైపోయి అట్లాగే అసమర్థుడు అవినీతి పరుడైనటువంటి కొడుకు కోసం ఈ రోజు మరి ఈ రాష్ట్ర ప్రజలందరి అభిమానాన్ని పోగొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించాల. నీ కొడుకు చేస్తున్నటువంటి వెధవ పనులేంటో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి వాటిని పిలిపించి మందలించాల్సిన బాధ్యత వదిలేసి ఇదే ప్రజల మీద నువ్వు పోలీసులను పంపించి అక్రమం ఎక్కడ పడ్డా టెంట్లు లాగేస్తా ఉన్నారు. రజనీ గారి టెంట్ కూడా ఈ రోజు లాగేశారట. ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ విధంగా రిలే నిరాదీక్ష శిబిరాల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం గూండాలు, రౌడీలు ఈ రోజు ఏంటంటే రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తా ఉంది. తెలుగుదేశం మాఫియా అని పేరు పెట్టొచ్చు. ఎన్టీఆర్ హయాంలో ఉన్న తెలుగుదేశం పేద వర్గాల కోసం పుట్టింది. ఈ రోజు ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్న ఈ తెలుగుదేశం గూండాల కోసం, మాఫియాల కోసం, స్మగ్లర్ల కోసం, హంతకుల కోసం, ఈ రోజు ఈ రౌడీల కోసం నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అదేవిధంగా నాయకుల్ని కూడా హింసిస్తా ఉన్నారు. ఇది ఎన్నాళ్ళో సాగదు బాబు. నీ కొడుకు కూడా చెప్తా ఉన్నాము, మా గవర్నమెంట్ రాబోతుంది, వచ్చిన తర్వాత మీ పాటలు మీరు ఆంధ్రాలో ఉంటారో ఎక్కడికి పారిపోతారో మాకు తెలియదు కానీ బట్ మిమ్మల్ని మాత్రం వదిలే ప్రశ్న లేదు. ముందు మా కార్యకర్తలే మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇప్పుడైనా సరే కొంచెమైనా ముందు ఏం జరగబోతుందనేటువంటి ఇంగిత జ్ఞానం కలిగి ఈ రోజు ఎవరికి అన్యాయం జరిగిందో ఆ అభ్యర్థులకు న్యాయం చేయమని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. నీ కొడుకు మాత్రం రాజీనామా చేయిస్తే నీకు కనీస గౌరవం దక్కుతుందని మరొకసారి చంద్రబాబుని హెచ్చరిస్తూనే సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్.